నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మొన్న ఒక వీడియో చూసుంటారు మీరు. అదేంటంటే మహిళలందరూ బస్ ఎక్కి టికెట్ అడిగితే బస్ కండక్టర్కి వీడియో చూపించింది. అదేంటంటే చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి. ఆ వీడియో మహిళలు ఎందుకు చూపించారో, అలా చూపించమని చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. ఆయన ఎవరో కాదు, పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. హలో సార్. నమస్తే. అసలు ఏంటి సార్ అది? నాకైతే చూడగానే ఫుల్ నవ్వొచ్చింది. ఆ మహిళలందరూ కలిసి ఆ వీడియో చూపించగానే కండక్టర్ షాక్ అయ్యాడు. అంటే ప్రేక్షకులు చూసే వాళ్ళకు కూడా నేను షాక్ అయ్యా. అదేంటి వీళ్ళు వీడియో చూపిస్తున్నారు టికెట్ తీసుకోండి అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అట్లా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు అటువంటివి చాలా చెప్పారు. చాలా చెప్పినప్పుడు ఆయన మీరు ఎక్కడికైనా మీరు పుట్టింటికి వెళ్ళినా సరే, ఏదైనా పని మీద ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ అవసరం ఉన్నా సరే మీరు బస్సు ఫ్రీ, కండక్టర్ మిమ్మల్ని డబ్బులు అడిగితే నా పేరు చెప్పండి, నేనే డ్రైవర్ని, నేనే సేఫ్ డ్రైవర్ని అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. సో మరి ప్రజలు ఇంకా అమలు కాలేదు కదా. సో నాకు అనిపించింది, ఎవరైనా సరే స్వయానా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కాబట్టి బస్సు ఎక్కండి, కండక్టర్ డబ్బులు అడిగితే నా పేరు చెప్పండి అని చెప్పారు కదా, ఆ వీడియో చూపించండి కండక్టర్కి అని 14th ఫిబ్రవరి ఎప్పుడో చెప్పినట్టున్నాను, మన ఛానల్ అనుకుంటా. తర్వాత 4-5 డేస్కి అది జనాలు అక్షరాల్లో ఇంప్లిమెంట్ చేశారు. సో అలా అనుకోకుండా అలా జరిగింది. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా శంకుస్థాపన జరిగింది. అంటే శంకుస్థాపన ఎందుకు చేశారంటే, లైక్ పాస్ట్ 5 yearsలో వాళ్ళ అధికారంలోనే ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 10 నెలల తర్వాత ఆయన శంకుస్థాపన చేశారు. అంటే 10 నెలల తర్వాత సెకండ్ టర్మ్లో ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? ఆయన అమరావతి 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 అని అది ప్రపంచ రాజధానిగా మారబోతుంది, పెద్ద పెద్ద బిల్డప్లు ఇచ్చారు. కానీ ఫస్ట్ టర్మ్ ఏదో నిజమే నమ్మారు జనాలు. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానులని దాన్ని నిర్వీర్యం చేశారు. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి అమరావతి అని మొదలుపెట్టారు. కానీ ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఆయనకే సొంత ఇల్లు లేదు అమరావతిలో, మనని కొనమంటాడేంటి అని ప్రజలు గుసగుసలు ఆడుకుంటారు. ఈయనేమో అద్దెంట్లో ఉంటున్నాడు కరకట్ట మీద. అద్దిల్లా లేకపోతే అది ప్రభుత్వానికి రాసిచ్చారని లింగంనేని అన్నాడు. మరి అది ప్రభుత్వ భవనమా అద్దిల్లా అయితే తెలియదు. కానీ ఈయనకి సొంత ఇల్లు అంటూ లేదు ఎక్కడ అమరావతిలో. ఈయనకే సొంత ఇల్లు లేదు. ఈయనేమో అందరిని వచ్చి అక్కడ అమరావతిలో అది చేద్దాం ఇది చేద్దాం పెట్టుబడులు పెట్టండి అంటున్నారు. సో అందరూ మరి వెనకాడతారు కదా, నువ్వు పెట్టు ముందు అనేది నేనే పెడుతున్నాను అని ఒకటి. సో నమ్మండి, ఇప్పటికైనా సరే నేను ఇక్కడ 5 ఎకరాలు ఇల్లు కొట్టున్నానని చెప్తున్నారు. అలాగే ఆయన పెడితే పెట్టుబడిదారులకి కాన్ఫిడెన్స్ వస్తుందని ఒకటి, అలాగే అమరావతి బ్రాండ్ని ఇంకా బూస్టప్ చేయడానికి ఆయన ఇంకో కార్యాచరణ కూడా చేపట్టచ్చు. ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లోనే 3-4 ఉన్నారు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, అలాగే బాలకృష్ణ, మళ్ళీ వీళ్ళ జూనియర్ ఎన్టీఆర్, అలాగే ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరికీ ఈ అమరావతి చుట్టూ నవనగరాలు ఉన్నాయి కదా, నవనగరాల్లో ఒక్కొక్కరికి ఒక్కో స్పాట్లో ఒక్కొక్కరికి ఇద్దరికి ప్లాట్ ఇస్తారు అక్కడ. అయితే ఫ్రీగా ఇవ్వచ్చు లేదా తక్కువ రేటుకి ఇవ్వచ్చు. ఏ కండిషన్ మీద ఇస్తాడు? మీరు ఇల్లు కడతా అంటే ఇస్తానంటాడు, మీకు ఎకరం ఇచ్చేస్తాను, మీరు ఇల్లు కడతా అంటే ఇస్తాను అని చెప్తే ఏమవుతుందంటే ఒక 15-20 మంది సినిమా వాళ్ళు వచ్చేసారు అనుకోండి. మన ఆంధ్రప్రదేశ్లో సినిమా పిచ్చ బోర్డు అంత ఉంది. ఒక హీరో ఒక హీరోయిన్ అలా ఇచ్చారనుకోండి, ఒక్కొక్క సెక్టర్లో ఒకళ్ళిద్దరికి. వాళ్ళ ఇంటి పక్కనే నేను ఇల్లు కొనాలి, వాళ్ళ ఇంటి ఇదనే పిచ్చ బాగా ఉంటుంది మన వాళ్ళకి. అట్లా ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తుందని ఒక ఎక్స్పెరిమెంట్ అది కూడా చేయొచ్చు. అమరావతి అనే బ్రాండ్ని లిఫ్ట్ చేయడానికి శత విధాలా ట్రై చేస్తున్నారు, కానీ అది అవ్వట్లేదు. సో నేను నా ఊహ అలా కూడా చేయొచ్చు. చంద్రబాబు నాయుడుకి బ్రాండ్ అమరావతి బిల్డ్ చేయడానికి సినిమా హీరో ప్రభాస్ గారు మీకు 1 ఎకరం పొలం ఇచ్చేస్తున్నాను, మీ ఇల్లు కట్టుకుంటా అంటే ఫ్రీగా ఇస్తాను, గవర్నమెంట్ ఇస్తారు. అట్లా అందరూ ఆయన వస్తే, ప్రభాస్ వస్తే రాజులందరూ ఒక 1000 మందో 2000 మందో అక్కడ వాళ్ళ స్థాయిని బట్టి అక్కడ ప్లాట్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అట్లా బిల్డప్ చేద్దామని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమో. నేనే ఇల్లు కడుతున్నాను, మీరు కూడా కట్టండి, మన రాజధాని నిర్మిద్దామనేది ఒక ప్రమోషన్. అంటే నేను అడిగేది ఏంటంటే, గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు 10 నెలల్లో సడన్గా ఎందుకు గుర్తొచ్చిందని? ఎవరు పెట్టుబడి పెట్టడం ముందు రావట్లేదు కదా, ఎందుకు? అదొక విజన్ అంటారు. మరి రాబోయే కాలంలో కూడా ఒక పెద్ద రాజధానిగా నిలిచిపోతుందని ఆయన చెప్తున్నారు కదా, మరి ఎందుకు పెట్టుబడి పెట్టరంటారు? అమరావతి అనేది ఒక జూదం లాంటిది. నువ్వు డబ్బులు పెట్టు అంటున్నాడు అందరినీ.
పోతే పోయేది నా డబ్బులే కదా, నువ్వు పెట్టకుండా నన్ను పెట్టమంటావు ఏంటి, ముందు నువ్వు పెట్టు అని అంటాడు. ఎవడో అని ఉంటాడు, ముందు నువ్వు పెట్టవయ్యా, మమ్మల్ని పెట్టమంటున్నావు అంటే ఆయన సరే నేను పెడుతున్నాను మీరు పెట్టండి అని ఏదో జరిగి ఉంటుంది వెనకాల. కానీ ఈ అమరావతిలో చంద్రబాబు నాయుడు నిన్న శంకుస్థాపన చేయటం వలన అమరావతి అనే అవినీతికి నేను గత 4-5 ఏళ్ళుగా చెప్తున్న దానికి ఇది కీలకమైన ఆధారం కాబోతుంది. ఇది అవినీతికి, దీని మీద సిబిఐ కేసు పడి ఆయన జైలుకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఊరుకోండి సార్, ఏమంటారు, జైలు కిందకి వెళ్తారు సార్, ఉండేది వాళ్ళ ప్రభుత్వము. నాకు డౌట్, మీరు ఏమనుకోనంటే అడుగుతాను, మీరు వైసీపీ ఫేవర్ ఏమైనా? వైసీపీ మీ డౌట్ ఏంటో అడగండి. అంటే ఇప్పుడు ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, పైన అధికారంలో బీజేపీ ఉంది, కింద వీళ్ళు ఉన్నారు, అయినా వీళ్ళు ఎందుకు జైలుకి వెళ్తారు చెప్పండి? వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఎందుకు జైలుకి వెళ్తారు? అంటే వాళ్ళ మీద వాళ్ళ కేసులు పెట్టుకోరు అంటారు మీరు. ఎందుకు పెట్టుకుంటారండి? ఇది మరీ కామెడీగా ఉంది చెప్పాలంటే. సరే, వాళ్ళు పెట్టుకోకపోతే ఎవరైనా పెట్టొచ్చుగా, వైసీపీ వాళ్ళు పెట్టచ్చు. ఎవరెందుకు పెడితే, ఇప్పుడు అమరావతి అనేది ఒక విజన్ అని ఆయన అన్నారు, ఆ విజన్ని ఇప్పుడు శంకుస్థాపన చేశారు, ఇంకా అది మంచి విషయం కదా, దీనికి ఎందుకు జైలుకి వెళ్తారు ఆయన? అమరావతి అనేది ఒక భారీ కుంభకోణం, అది 5 లక్షల కోట్ల కుంభకోణం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ఏం చెప్తారంటే, నేను రాగద్వేషాలకు అతీతంగా బంధువులకు కానీ మిత్రులు కానీ పక్షపాతం చూపనని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని చెప్తారు. అవును. సో ఆయన రాగద్వేషాలకు అతీతంగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మందిని సమానంగా చూడాలి. అవును. అమరావతి గ్రామంలో ఉన్న వాళ్ళని ఒక విధంగా, మిగతా రాష్ట్ర ప్రజలందరినీ ఒక విధంగా చూడకూడదు. ఆయన దృష్టి ఎప్పుడు రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలి. అంటే కొన్ని నిర్ణయాలు కొన్ని ప్రాంతాలకి కొన్ని జిల్లాల వరకే ఉంటాయి, దాన్ని మనం కాదనలేం. కానీ భారీ స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాష్ట్రంలో ప్రతి పౌరుడికి దాని లబ్ధి చేకూరేలా చూడాలి. ఎస్పెషల్లీ మీరు ఒక కొత్త రాష్ట్రానికి, అంటే పాత రాష్ట్రమే కానీ విభజన తర్వాత ఏర్పాటు చేస్తున్న ఒక కొత్త రాజధానికి దాని ఫలాలు అందరికీ అందేలా చూడాలి. అది మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన ప్రమాణం. అందరికీ ఎలా ఇస్తారండి? ఇప్పుడు అదే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ తీసుకొచ్చి అమరావతిలో చెప్పలేదు, చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. దాని ఫలాలన్నా నేను, భూములన్నా నేను, దాని లాభం ఏముందో అందరికీ చెందాలి. ఉదాహరణకి మీరు ఒక రాజధాని కట్టాలనుకోండి, రాజధాని కట్టడానికి ఏం కావాలి? మీకు భూమి కావాలి. భూమి ఎక్కడ ఉంటుంది? అయితే ప్రభుత్వం దగ్గర భూమి ఉంటుంది, ప్రభుత్వం దగ్గర లేకపోతే రైతుల దగ్గర కొనాలి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని చెప్పకుండా గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని కడతానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజున? నాకు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ రాజధానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే, అక్కడ 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఒకే చోట ఎక్కడా లేదు, ఉంది, స్కాటర్డ్ ఉంది. అక్కడ ఒక 5 ఎకరాలు, అక్కడ ఒక 10 ఎకరాలు, అక్కడ ఒక 8 ఎకరాలు, అక్కడ 3 ఎకరాలు, అట్లా రకరకాలుగా ఉంది. ఒకే చోట ఎన్ బ్లాక్గా మీకు లేదు. సో అందుకోసమని చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, ఒకే చోట ఈ 29 గ్రామాల్లో నేను రాజధాని కడతానని నిర్ణయించుకుంటే ఆ 29 గ్రామాల్లో రాజధాని కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? రైతుల దగ్గరికి వెళ్ళి మీ భూమి రాజధానికి కావాలని అడగాలి. ఆ రోజున ఆ భూమి విలువ ఓపెన్ మార్కెట్ రేట్లో ఎంత ఉందంటే అక్కడ ఎకరా 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు అట్లా ఉంది. 2014 మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు, అంటే యావరేజ్న ఎకరా 10 లక్షలు ఉంది. ఈయన 34,323 ఎకరాలు ఏమో కొన్నారు. ఈయన 35,000 ఎకరాలు అనుకుందాం మనం, 34,000 చిల్లర ఎందుకు, 35,000 ఎకరాలు అనుకుందాం. 35,000 ఎకరాలకి ఎకరా 10 లక్షల చొప్పున కొనాలంటే మీకు ఆ రోజున 3,500 కోట్లు కావాలి. 3,500 కోట్లు. ఒక చట్టం వచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో 2013లో. 2013 భూసేకరణ చట్టం అంటాం దాన్ని, పేరు ఏదో ఉంది పెద్దగా, కానీ మనం వాడుక భాషలో 2013 భూసేకరణ చట్టం అంటాం. ఆ చట్ట ప్రకారము రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన వివరాలకి, అంటే మన కార్డ్ వాల్యూ అని ఒకటి ఉంటుంది రిజిస్టర్ ఆఫీస్లో, ఆ ల్యాండ్ వాల్యూ ఎంత అని మార్కెట్ వాల్యూని ఇస్తారు. దానికి 4 times చెల్లించి రైతుకి ఇస్తే రైతు భూమి ఇచ్చేసేయాలి, నో అంటని చెప్పడానికి లేదు. సో ఈ 29 గ్రామాలలో ఆ కార్డు వాల్యూ వచ్చేసి ఎకరా 2 లక్షలు 3 లక్షలు ఉంది. సో దానికి 4 times అంటే 8 నుంచి 12 లక్షలు మీకు రైతుకి ఇస్తే రైతు భూమి ఇచ్చేసి వెళ్ళిపోవాలి, ఇంకా నో అనడానికి లేదు, అది చట్టం. అది మార్కెట్ వాల్యూకి 4 times ఇవ్వాలి, రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన మార్కెట్ వాల్యూ. సో అట్లా 2013 భూసేకరణ చట్టం అప్లై చేసినా
లేకపోతే ఓపెన్ మార్కెట్లో మీరు రేట్ అప్లై చేసినా కానీ ఎకరా 10 లక్షలే పడుతుంది యావరేజ్. ఎకరా 10 లక్షల యావరేజ్ పడితే మీరు కొనడానికి 3,500 కోట్లు. కానీ రైతులు ఇవ్వడానికి ముందుకు రారు. ఆల్రెడీ వాల్యూ అంత ఉంది కదా, ఎట్లా ఇవ్వాలని పేచి పెడతారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాల్సిందంటే, మీకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే మీకు ఎకరా 10 లక్షలు వస్తుంది కార్డ్ వాల్యూ ప్రకారం. ఎకరాకి నేను 20 లక్షలు ఇస్తాను. చట్ట ప్రకారం 10 లక్షలే వస్తుంది, కానీ నేను మీకు 20 లక్షలు ఇస్తాను అని చెప్పింటే కనుక ఈ 35,000 ఎకరాలు కొనడానికి 7,000 కోట్లతో మొత్తం కొనేసే పని. కానీ చంద్రబాబు నాయుడు అలా చేయలే. ల్యాండ్ పూలింగ్ చట్టం అని తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది ఏంటంటే ఇది ల్యాండ్ పోలింగ్ చట్టం. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని 2013 జీవో నంబర్ 1/2015 అది. దాని ప్రకారము రైతు 1 ఎకరా కనుక భూమి ఇస్తే రైతుకి 1000 గజాల నివాస స్థలం రెసిడెన్షియల్ ప్లాట్, 200 గజాల లేదా 250 గజాల కమర్షియల్ ప్లాట్ అంటే వాణిజ్య స్థలం ఓకే ఇస్తారు. 1 ఎకరాలో మీకు ఉండేది 4,840 గజాలు. సో దాంట్లో 1,200 కానీ 1,250 కానీ అంటే 25% అవుతుంది, కొద్దిగా అటు ఇటుగా. 25% భూమి రైతుకి వెళ్ళిపోతుంది. రైతులకి 25% ఇస్తా అంటున్నారు. రోడ్లు వేయాలి, పార్కులు కట్టాలి, భవనాలు, బిల్డింగ్స్, స్విమ్మింగ్ పూల్స్, దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇవన్నీ కట్టాలి. వీటి కోసం అలాగే పేదలకు ఇళ్ళ పట్టాలి, వీటన్నిటి కోసం 50% పెట్టారు. ఓకే. అప్పుడు ఎంత అవుతుంది? 25% ఇక్కడ పోయింది, 50% ఇక్కడ పోయింది. ప్రభుత్వం దగ్గర 25% మిగులుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ప్రభుత్వం దగ్గర మిగిలే ఈ 25% భూమి విలువ, ఈ 25% భూమి విలువ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నేను మీకు వినిపిస్తాను మీకు ఆయన మాటల్లోనే వినిపిస్తాను. మీరు కావాలంటే అది ప్లే కూడా చేయొచ్చు, మీకు పంపిస్తాను, చూపించండి. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. మరోసారి, అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. మరి కరెక్టే కదండి ఇది. చెప్తున్నాను. ప్రభుత్వానికి మిగిలేది ఎంత? 25%. దీని విలువ ఎంత అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? 5 లక్షల కోట్లు అంటున్నారు. దీని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది 25%, దీని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది కూడా 25% కదా. దీని విలువ ఎంత? అప్పుడు అది కూడా 5 లక్షల కోట్లు కావాలి కదా. 5 లక్షల కోట్లు. మీరు డబ్బులు ఇచ్చి కొంటే ఎంత అవుతుంది? డబల్, మార్కెట్ రేట్కి డబల్ ఇచ్చి కొన్నా కానీ ఎంత అవుతుంది? ఇప్పుడు 10 లక్షల కోట్లు అవుతుంది. ఎందుకు అవుతుంది? 7,000 కోట్లే. ఎకరా మార్కెట్ రేట్ వేసుకోండి, కావాలంటే క్యాలిక్యులేటర్ తీసుకొని ప్రజలందరూ, వీక్షకులందరూ, ఎకరా 10 లక్షలు అయితే 35,000 ఎకరాలకి 3,500 కోట్లు అవుతుంది. ఓకే. మార్కెట్ రేట్ ప్రకారం. మార్కెట్ రేట్కి డబల్ ఇచ్చినా కానీ 7,000 కోట్లు అవుతుంది. 7,000 కోట్లు కొంటే ఈ భూమి మొత్తము ప్రభుత్వ భూమి అయిపోతుంది. ప్రభుత్వ భూమి అయితే రైతులకి 25% ఇవ్వక్కర్లేదు, ఇది కూడా ప్రభుత్వ భూమి అయిపోతుంది. సో 7,000 కోట్లతో నువ్వు కొనేసి ఉంటే ఈ భూమి మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయేది. దీని విలువ 5 లక్షల కోట్లు అంటున్నావు కదా, దీని విలువ 5 లక్షల కోట్లు, అప్పుడు దీని విలువ కూడా 5 లక్షల కోట్లు కదా. వీళ్ళకి 5 లక్షల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 5 లక్షల కోట్లు కూడా ప్రభుత్వానికి వచ్చేది. అప్పుడు రైతులు నష్టపోతారు కదండి. ఎందుకు నష్టపోతారు? ఇప్పుడు రైతులు ఎకరా ఎంత? అంతకుముందు ఎకరా 10 లక్షలు ఎంత ఇస్తున్నాం మనం? 20 ఇస్తున్నాం. మార్కెట్లో ఉన్నదానికి డబుల్ ఇస్తున్నాం. ఎట్లా నష్టపోతారు వాళ్ళు? మీరు ఇక్కడ ఎకరా ఎంత ఉంది? మీరు రాజధాని ప్రకటన కాకముందరా ఎకరా 10 లక్షలు ఉంది కదా, ఎకరా 20 ఇస్తున్నారు అంటే మీరు మీకున్న దానికి డబుల్ రేట్ ఇస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం అప్లై చేస్తే మీకు రావాల్సింది ఎంత? ఇంకా తక్కువ, 10 లక్షలు కూడా రాదు. మీ చట్ట ప్రకారం మీ భూమి తీసుకుంటే మీకు 10 లక్షలు కూడా రాదు, కానీ 20 లక్షలు ఇస్తానని చంద్రబాబు నాయుడు ప్రపోజ్ ఎలాగైతే ఈ సిఆర్డిఏ చట్టాన్ని తీసుకొచ్చాడో అది మంచి విషయమే అంటారు కదండి. ఇప్పుడు ఎలా మంచి విషయము? రైతులు కూడా నష్టపోకూడదు కదా. అక్కడ ఎక్కడి నుంచో ఉంటున్న వాళ్ళు, ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉండి వాళ్ళ సొంత పొలాన్ని నమ్ముకుంటే ఆ బాధ, ఆవేదన అనేది రైతులకు కూడా ఉంటుంది. దానికి బదులు ఆయన స్థలం ఇస్తా అనేది మంచి విషయమే కదా. అది ఎట్లా మంచి స్థలము? దీని విలువ ఎంత అవుతుంది? అప్పుడు మీరు 10 లక్షల భూమి ఇచ్చినట్టయితే
ఎకరా ఇది 5 లక్షల కోట్లు అయితే డివైడెడ్ బై 35,000 చేయండి. మీరు రైతులకి 5 లక్షల కోట్లు 14,28 లక్షలు అవుతుంది ఎకరం. మీ 10 లక్షల భూమి విలువ 14,28 లక్షలు అవుతుంది. బట్ ఇక్కడ భూమి మిగులుతుందిగా వీళ్ళకి, ఎవరికి? రైతులకు కాదండి, మీరు ప్రభుత్వానికి ఇచ్చేశారు భూమి. మీ ఎకరా 10 లక్షలు, దానికి 20 లక్షలు కట్టి ప్రభుత్వం ఇచ్చేసింది. ఇంకా మీకు ఏం మిగులుతుంది? వాళ్ళకి ఏం మిగలదు కదా. వాళ్ళకి రూపాయికి 2 రూపాయలు లాభం వచ్చింది. ఈ లాభం ఎవరికి వెళ్ళాలి? రైతులకు వెళ్ళాలా, ఎవరికి వెళ్ళాలి? నాకు ఒక డౌట్ ఒక విషయం చెప్పండి. అక్కడ ఏం కడుతున్నారు? అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, ప్రభుత్వ భవనాలు కడుతున్నారు. ఇవన్నీ ఎవరివి? హైకోర్టు ఎవరిది, అసెంబ్లీ ఎవరిది, సెక్రటేరియట్ ఎవరిది? ఇవన్నీ ఎవరి బిల్డింగ్స్ ఇవి? ఎవరి బిల్డింగ్స్ ఇవి? మామూలుగా ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వం బిల్డింగ్స్. అంటే ఈ భూమిలో ప్రభుత్వం బిల్డింగ్స్ కడితేనే ఈ భూమి విలువ పెరుగుతుంది. లేకపోతే పెరుగుతుందా? పెరగదు. సో మీ భూమి విలువ పెరగడానికి కారణం ఎవరు? ప్రభుత్వం. మరి లాభం ఎవరికి రావాలి? ప్రభుత్వానికి. రైతులకు ఇస్తా అంటారండి మీరు? అంటే అక్కడ భూములు ఉన్నవి రైతులు కదండి. అవునండి, భూములు ఉన్న రైతులవి. మీ ఎకరా ఎంత? ఇక్కడ రాజధాని కట్టలేదు అనుకోండి, భూమిలో వద్దు కట్టద్దు వెళ్ళిపోండి అంటే ఏం చేస్తారు? ఎవరైతే ఇస్తారో అక్కడే కట్టండి. ఎవరైతే మీరు ఎకరా 10 లక్షల బదులు 20 లక్షలకి ఎవరైతే ఇస్తా అంటే అక్కడే కడతారంటే అదెలా కుదురుతుందండి? ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇప్పుడు రైతులు ఇవ్వకపోతే, అక్కడ వాళ్ళ ల్యాండ్ అనేది ఇవ్వకపోతే ఆ ప్రభుత్వం అక్కడ రాజధాని ఎలా కడుతుంది? ఎక్కడైనా రాజధాని కట్టాలంటే భూమి కావాలి, దానికి రైతులు అట్లని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కట్టలేం కదా. ఎక్కడ పడితే అక్కడ కట్టలేము. ఒక ప్రకటన చేసి ఉండాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఎకరా 20 లక్షల రూపాయల చొప్పున నేను ఇస్తాను, లేదా మీ మార్కెట్ రేట్కి రెట్టింపు నేను ఇస్తాను. ఏ ప్రాంతం వాళ్ళు ముందుకు వస్తారో పిలిపి ఇవ్వాలి కదా. మీ దగ్గర ఎంత టైం ఉంది? 10 సంవత్సరాల టైం ఉంది. హైదరాబాద్లో ఉండడానికి 10 years టైం ఉండింది మీ దగ్గర. 6 నెలల్లో ఎందుకు డిసైడ్ చేశారు మీరు? అది కూడా చెప్తాను నేను. దేనికంటారు మరి? చెప్తాను, అది కూడా చెప్తాను. సో రాష్ట్రం మొత్తం మీద నేను రాజధాని కట్టాలనుకుంటున్నాను. మీకున్న మార్కెట్ రేట్కి నేను డబల్ ఇస్తాను. 30,000 ఎకరాలు కావాలి నాకు. ఎక్కడెక్కడ ప్రాంత రైతులు కలిసి వస్తే ముందుకు వస్తారు రమ్మని ఒక ప్రకటన ఇచ్చింటే ఎవరు ముందుకు వచ్చేవారో తెలిసేది కదా. ఇప్పుడు ఈ భూమిలో ప్రభుత్వ భవనాలు కట్టలేదండి, ఓకే, ఏమవుతుంది? భూమి విలువ అట్లే ఉంటుంది కదా. అవును, అట్నే ఉంటాం కరెక్టా? 10 లక్షలకి 20 లక్షలు ఇవ్వడం కరెక్టా? అది వాళ్ళ సొంత నిర్ణయం కదండి. వాళ్ళ సొంత నిర్ణయము. రాజధాని కట్టాలనుకున్నాము, ఎవడు భూమి ఇవ్వట్లేదు. చలో పోయి 2013 భూసేకరణ చట్టం అప్లై చేస్తున్నాను. నీకు రావాల్సింది నువ్వు మార్కెట్ రేట్ రిజిస్టర్ ఆఫీస్లో ఎంత ఉందో దానికి 4 రెట్లు వేసిస్తాను, నువ్వు భూమి ఇచ్చి ఖాళీ చేసి వెళ్ళిపో అంటారు. అంతే. కోర్టు కూడా ఏం చేయడానికి లేదు, చట్టం అది. ఇచ్చేసి వెళ్ళిపోవాలి అంతే. అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఎవరిలో వస్తుంది ప్రజల్లో వ్యతిరేకత? అక్కడ ఉన్నటువంటి రైతులు. ఇప్పుడు ఈ లాభము 5 కోట్ల మందికి వెళ్ళాలా, 29,000 మందికి వెళ్ళాలా? ఈ బిల్డింగ్లు ఎవరివి? సంపద ఎవరిది? 5 కోట్ల మంది ప్రజలవి. సో 5 కోట్ల మంది ప్రజల బిల్డింగ్లు నీ భూమిలో కడితేనే నీ భూమి విలువ పెరుగుతున్నప్పుడు, దానికి కారణం ప్రజలైనప్పుడు దాని లాభం ప్రజలకి ఇవ్వకుండా నువ్వు ఒక్కడే తింటానంటే ఎట్లా? అది కూడా కరెక్టే. ఎవరు మీ భూముల రేట్లు పెరగడం కారణం ఎవరు? ప్రభుత్వం బిల్డింగ్ కట్టకపోతే నీ భూమి విలువ పెరగదు. 10కి 20 కావాలా, ఇస్తావా? ఇవ్వాలంటే వెళ్ళిపో, వేరే ఎక్కడ ఇస్తారు అక్కడ కడతాం రాజధాని. ఇక్కడే కట్టాలని రూల్ ఏముంది? మరి అక్కడే ఎందుకు కట్టారంటారు? ఇది క్వశ్చన్. ఇక్కడే ఎందుకు కట్టారంటే విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ఏరియాల్లో మీరు రాజధాని కడతా అన్నారు. రాజధాని కడతా అంటే మొత్తం సర్వే చేశారు. అక్కడ గన్నవరం, నున్న, ఆగిరిపల్లి ఇవన్నీ వేసిస్తే అక్కడ ఎకరము ఆ రోజుల్లో 2014లో 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అట్లా ఉంది. మీరు 1 కోటి రూపాయలు పెట్టారనుకోండి, మిగతా చోట్ల మీకు 3-3.5 ఎకరాలు వస్తుంది, లేదా 4 ఎకరాలు వస్తుంది. 1 కోటి రూపాయలు పెడితే మీకు 4 ఎకరాలు వస్తుంది. అంటే మీరు 1 కోటి రూపాయలు పెట్టుబడితే 4 ఎకరాలు మీరు కొనవచ్చు. అమరావతి ప్రాంతంలో యావరేజ్న ఎకరా 10 లక్షలే కాబట్టి మీరు 1 కోటి రూపాయలు పెడితే 10 ఎకరాలు కొనవచ్చు. తక్కువ డబ్బుతో ఎక్కువ ల్యాండ్ అమరావతిలోనే కొనగలరు. అంటే ఎవరికైనా సరే ముందే రాజధాని వస్తుందంటే నా దగ్గర ఉన్న డబ్బుతో అక్కడ నేను భూమి కొనేసేయాలంటే నాకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ విస్తీర్ణం ఎక్కడ కావాలి అంటే ఈ 29 గ్రామాల్లోనే ఉంది. నేను అదే సపోజ్ వేరే గన్నవరంలోనో, ఈ ఆగిరిపల్లినో, ఈ నున్నలో పెట్టారనుకోండి,
నా దగ్గర 10 కోట్లు ఉంది, 10 కోట్లు ఉంటే నాకు 30 ఎకరాలు వస్తుంది. అక్కడైతే ఇక్కడ 100 ఎకరాలు వస్తుంది. అది మంచిదే కదా మరి, ఎక్కడ ప్రభుత్వానికి మంచిదిగా. ప్రభుత్వానికి మంచి ఎట్లా నేను లాభపడతా. ఎవరైతే నాకు ముందుగా అక్కడ రాజధాని కడుతున్నా నాకు సమాచారం వచ్చిందో అక్కడ తక్కువ డబ్బుతో నేను ఎక్కువ భూమిని కొనగలను. అది కేవలం అమరావతిలోనే ఉంది, చుట్టుపక్కల ఎక్కడ అంత తక్కువ రేటు లేదు. అక్కడ తక్కువ రేటు ఎందుకు రేటు తక్కువ ఉంది? ఈ ప్రాంతం అంతా నదీ ప్రవాహం పక్కన ఉంది, నదీ పక్కన ఉంది. వరద వస్తే పంట కొట్టుకుపోతుంది, పంటకి గ్యారంటీ లేదు. కాబట్టి రైతులు ఎవరు అక్కడ భూమి కొనరు. ఎందుకని? భూమి కొని అక్కడ పంట వేసారనుకోండి, వరద వచ్చి కొట్టుకుపోతే లాస్, పెట్టుబడి లాస్, విత్తనాలు లాస్, లేబర్ లాస్, మొత్తం లాస్. కాబట్టి జూన్ నుంచి వర్షాలు పడి వరదలు వచ్చినాయి అనుకోండి, అక్టోబర్ దాకా గ్యారంటీ లేదు. సో నవంబర్ తర్వాత వేసిన పంట మాత్రమే గ్యారంటీ. కాబట్టి మిగతా టైం వరద రాకపోతే వెల్ అండ్ గుడ్, వరద వస్తే లాస్. కాబట్టి అక్కడ ల్యాండ్ రేట్ తక్కువ. అక్కడ వరద వస్తుంది కాబట్టే ల్యాండ్ రేట్ తక్కువ అని కూడా తెలుసు. వరద వస్తే మునిగిపోతుందని కూడా తెలుసు చంద్రబాబు నాయుడుకి. అక్కడ వరద వస్తే మునిగిపోతుంది కాబట్టే ల్యాండ్ రేట్ తక్కువ అయినది తెలుసు. కానీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేది ఇక్కడ మాత్రమే కాబట్టి అక్కడ రాజధాని పెట్టాలని డిసైడ్ చేశాడు. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు వరద వస్తే పంటకే నీకు గ్యారెంటీ లేనప్పుడు అక్కడ రాజధాని పెడుతున్నావు, రేపు పొద్దున్న రాష్ట్రం భవిష్యత్తు అంతా రాజధానిలో ఉంటుంది, అది కొట్టుకొని పోతుందని అప్పుడు తెలీదా? తెలుసు. మరి అక్కడ ఎందుకు పెట్టాలి? నేను చేసేది వ్యాపారం అండి. నేను పెట్టుబడి పెట్టి ప్లాట్లు వేసి అమ్ముకుని వెళ్ళిపోతా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కదండి. ఈ రోజు వరకు నేను అక్కడ ఇల్లు కట్టలేదే. మొదటి 5 సంవత్సరాలు నేను ఇల్లు కట్టలేదు, ఇప్పుడు కూడా నేను ఇల్లు కట్టలేదు. ఈ రోజు నేను ఎందుకు కడుతున్నానంటే మీలో నమ్మకం పెట్టడానికి నేను ఇల్లు కడుతున్నా. లేకపోతే నాకు హైదరాబాద్లో ఇల్లు ఉంది, ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఎందుకు ఇల్లు కడుతున్నాను? మీరు ఎవరు నమ్మట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఇల్లు కడుతున్నాను. ఇదేంటి, నేను నా వాళ్ళందరం ఇక్కడ తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూమిని మేము కొనేసాము. ఆ భూమిని మేము ఇక్కడ సెక్రటేరియట్ పక్కనే ఇల్లు, అదిగో హైకోర్టు పక్కనే ఇల్లు, అక్కడ ఇదిగో అసెంబ్లీ పక్కనే ఇల్లు అని చెప్పి మేము ప్లాట్లు అమ్ముకోవడానికి ఈ భూములు కొన్నాము. ఆ తర్వాత వరద వస్తే మునుగుతావా, రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటావా, లేకపోతే నువ్వు రిజర్వాయర్లు కట్టుకుంటావా, అది ప్రభుత్వ ఖర్చు, నాకేం అవసరము. పోన్లే, టీడీపీ కంటే తెలియదు అనుకోండి, మరి వైసీపీ ఎందుకు ఇది చేయలేదంటారు? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 3 రాజధానులు అని చెప్పారు. కాదు, ఫస్ట్ ఏమన్నారు, ఎక్కడైతే 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటుందో అక్కడే రాజధాని అన్నారు. అంటే అసెంబ్లీలో అప్పుడు ఆయనకు 67 మంది సభ్యుల సపోర్ట్ ఉంది. 67 మంది సభ్యుల సపోర్ట్ ఉంటే దాన్ని ఆయన పరిగణలోకి తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఏం చేయాలా? మార్కెట్ రేట్ రెట్టింపించి ఆ భూమిని కొని ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పాలా. అప్పుడు ఆ లాభం అంతా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నో చెప్పడానికి ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోండి నా విజన్ అంటే ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? ప్రభుత్వానికి 5 లక్షల కోట్లు తీసుకొస్తున్నా అంటున్నాడు. ఈ మొత్తంలో రోడ్లు వేయాలి, ఖర్చు ఎవరిది? ప్రభుత్వాన్ని. మొత్తం డ్రైనేజీలు వేయాలి, ఖర్చు ఎవరిది? ప్రభుత్వాన్ని. అసెంబ్లీ కట్టాలి, హైకోర్టు కట్టాలి, సెక్రటేరియట్ కట్టాలి, ప్రభుత్వ భవనాలు కట్టాలి, ఖర్చు ఎవరిది? ప్రభుత్వాన్ని. ఇది మొత్తం డెవలప్ చేయడానికి ఖర్చు మొత్తం ఎవరిది? ప్రభుత్వాన్ని. ప్రభుత్వ ఖర్చుతో మొత్తం డెవలప్ చేసి దీని భూముల రేట్లు పెంచి రైతులకు ఇస్తున్నారు. ఇది పెద్ద స్కామ్ అంటున్నా. అందుకనే 5 లక్షల కోట్ల స్కామ్. ఇది 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు రావాలి. ప్రభుత్వం వలన భూముల రేట్లు పెరుగుతున్నప్పుడు ఎవరి వలన భూముల రేట్లు పెరుగుతున్నాయి? ప్రభుత్వం వలన. దాంట్లో ఏమైనా అనుమానం ఉందా మీకు? లేదు. ప్రభుత్వం వలన భూమి రేట్లు పెరుగుతున్నప్పుడు లాభం ప్రభుత్వానికి రావాలి, కానీ రైతులు కట్టేస్తారు. మీరు భూములు రైతులు కాబట్టి భూములు రైతులు నువ్వు రూపాయికి 2 రూపాయలు ఇస్తున్నావు కదా. రైతుకి భూమికి రూపాయి, ఎకరం రూపాయి, 2 రూపాయలు ఇస్తున్నావు. ఆయన ఎక్కడ నష్టపోయాడు? నువ్వు ఇవ్వనన్నావు అనుకో, ఎక్కడైతే రైతు ఇవ్వడానికి ముందుకు వస్తాడో అక్కడ కట్టు. గుంటూరు, విజయవాడ మధ్యలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కడైతే, అప్పుడు 13 జిల్లాలే కాబట్టి ఈ 2 జిల్లాల్లో మార్కెట్ రేట్కి నేను డబుల్ ఇస్తాను. ఒకే చోట నాకు 30,000 ఎకరాలు బిట్టు కావాలి. ఏ ప్రాంత ప్రజలు ముందు వస్తే వాళ్ళ దగ్గర రాజధాని కడతానంటే ముందు అందరూ వస్తారు. డబుల్ మార్కెట్ రేట్ వస్తుంది కదా. ఇదంతా పక్కన పెడితే దీనికి సిబిఐ కేసు ఎందుకు వస్తుంది అంటారు? సిబిఐ కేసు ఎందుకు వస్తుందంటే ఇదే, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తుంది, అంటే భూములు ఇచ్చిన రైతులకు వెళ్తుంది. అరవింద్ కేజ్రీవాల్ కేసు ఏంటంటే
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు కదా. అవును ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఆయన? ఢిల్లీ లిక్కర్ స్కామ్. అవును ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం చెప్తుందంటే, ఆ పాత ఒక చట్టం ఉంది, ఢిల్లీ చట్టం, అది తీసేసి కొత్త చట్టం తీసుకొచ్చారు 2022లో. ఆ చట్టం ప్రకారము ఇవ్వాల్సిన కమిషన్, డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వాల్సిన కమిషన్ 5% నుంచి 2.5% పెంచారు. అంతకుముందు 5% ఇచ్చే కమిషన్ 7.5% పెంచారు. సో ఆ 7.5% ఏమవుతుంది? ప్రభుత్వ ఖజానా నష్టపోతుంది. సో నువ్వు తీసుకొచ్చిన కొత్త చట్టం వలన ప్రభుత్వ ఖజానా నష్టపోతుంది. కాబట్టి ప్రభుత్వ ఖజానాకి నువ్వు నష్టం తీసుకొచ్చే చట్టం తీసుకొచ్చావు అంటే ప్రభుత్వ ఖజానాని దోచుకునేందుకు తీసుకొచ్చావు నువ్వు ఈ చట్టం. కాబట్టి నువ్వు అవినీతి చేసావని ఆయన మీద కేసు. చంద్రబాబు నాయుడు కూడా అదే చేశాడు. 2013 భూసేకరణ చట్టం ఉండగా ఎకరా 10 లక్షలకి ఇచ్చి రైతుల దగ్గర భూమి తీసుకోకుండా, లేదు వాళ్ళు ఇవ్వమంటే దానికి డబల్ ఇచ్చేయినా సరే, మాట వరుసకు అంటున్నా, డబల్ ఇవ్వమని కాదు, డబల్ ఇవ్వమని నేను కాదు, మాట వరుసకు అంటున్నా, ట్రిపుల్ ఇచ్చినా కానీ 10,000 కోట్లతో అయిపోతుంది కదా. 10,000 కోట్లతో అయిపోతే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఇది 5 లక్షల కోట్లు, 10,000 కోట్లు పోతే 4,90,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి మిగిలేదు కదా. నువ్వు ప్రభుత్వ ఖజానాకి మిగిలటం చూస్తావా, లేకపోతే ఇక్కడ నువ్వు నీ వాళ్ళ చేత ముందే భూములు కొనిచ్చేసి నువ్వు లాభపడదామని చూస్తావా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద సిబిఐ కేసు ఎందుకు అవుతుందో చెప్తా నేను. చంద్రబాబు నాయుడు రైతు దగ్గర భూమి కొన్నట్టయితే, రైతు దగ్గర నేరుగా భూమి కొన్నట్టయితే ఆయన లాభపడుతున్నాడు. సపోజ్ ఎకరా 10 లక్షల చొప్పున కొన్నాడు అనుకోండి చంద్రబాబు నాయుడు, 5 ఎకరాలకి ఎంత అవుతుంది? 50 లక్షలు కొన్నాడు. కానీ 50 లక్షలు కొనకుండా ఇది ల్యాండ్ పూలింగ్లో ఈ భూమి మొత్తం ప్రభుత్వానికి వెళ్ళిపోయింది అనుకోండి. ప్రభుత్వం ఆక్షన్ వేస్తే ఇక్కడ భూమి కొనుక్కోవాలంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు కొనాలంటే 5 ఇంటూ 10 కోట్లు 15 కోట్లు 50 నుంచి 75 కోట్లు పెట్టి కొనాలి. 50 లక్షల్లో పెట్టి కొన్న భూమిని 75 లక్షలు పెట్టి కొనాల్సి వచ్చేది అప్పుడు. అంటే ప్రభుత్వానికి లాభం వెళ్ళేది. 75 కోట్లు కట్టాల్సిన భూమికి ఆయన కేవలం 50 లక్షలే చెల్లించాడు. ఆ మిగతా లాభం ఏదైతే ఉందో ప్రభుత్వానికి రావాల్సింది ఆయన జేబులోకి వెళ్తుంది. కాబట్టి ఆయన అవినీతి చేశాడు. ఇది అవినీతి చేసినందుకు ఆధారం. సో ఇప్పుడు సిబిఐ కేసు ఎట్లా అవుతుందంటే, చంద్రబాబు నాయుడు గారు రైతు దగ్గర భూమి కొన్నారనుకోండి, ఎకరా 10 లక్షలు కొన్నారు. అక్కడ ఉదాహరణకు చెప్తున్నా, ఎకరా 10 లక్షలు కొనుంటే 5 ఎకరాలు 50 లక్షలు కొని ఉండొచ్చు. కానీ మనం ఏమంటున్నాము, భూమి మొత్తము ప్రభుత్వానికి అప్పు చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి కొనుక్కోమంటున్నాం. భూమి మొత్తం ప్రభుత్వానికి అప్పు చెప్తే ఆ ప్రభుత్వానికి ఎకరా 10 లక్షలో 20 లక్షలో రైతు ఇచ్చేవాడు. సో ప్రభుత్వం నుంచి భూమి కొనుక్కోవాలంటే చంద్రబాబు నాయుడు ఎంత అవుతుంది? ఎకరా సపోజ్ ఆయన అసెంబ్లీ దగ్గర హైకోర్టు దగ్గర కొన్నారనుకోండి, ఎకరా 10 కోట్లు అనుకోండి, లేదా 15 కోట్లు అనుకోండి. ఆయన చెప్పిన లెక్క ప్రకారమే, ఆయన చెప్పిన లెక్క ప్రకారము ఈ మొత్తం భూమి విలువ ఎకరా 14.5 కోట్లు అవుతుంది. సో 14 కోట్ల ప్రకారమే ఆయన కొనాల్సి వస్తే ఈ 5 ఎకరాలు కొనంటే 70 కోట్లు పెట్టాలి. సో 70 కోట్లు పెట్టి కొనాల్సిన ప్రభుత్వం దగ్గర 70 కోట్లు పెట్టి కొనాల్సిన భూమిని ఆయన ఏం చేశారు? రైతు దగ్గర 50 లక్షలకు కొనేశారు. మరి అది సిబిఐ కేసు. అంటే ఆయన ప్రభుత్వానికి 70 కోట్లు 70 కోట్లలో ప్రభుత్వం రైతుకి ఎంత ఇచ్చేది? మహా అయితే కోటి రూపాయలు ఇచ్చేది అనుకోండి. 69 కోట్లు ప్రభుత్వ ఖజానాకి లాభం రావాల్సింది. ఆ లాభం రానివ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకొని ఆయన లాభపడ్డాడు. దాని భూమి విలువ 70 కోట్లు అయింది. ఆ లాభం ఆయనకు వచ్చింది, ప్రభుత్వానికి రావాల్సిన లాభం ఆయనకు వచ్చింది. అట్లా అది సిబిఐ కేసు అవుతుంది. ఇప్పుడు అంత విజన్ ఉన్న వ్యక్తి, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పొలిటీషియన్, ఆయనకు తెలియదు అంటారా ఇలా ఇష్యూ వస్తుందని? అందుకనే చట్టం చేశాడు కదా. ఇప్పుడు ఇదేంటి చట్టం చేశాడు, దీన్ని చట్టం చేసి చట్టబద్ధంగా దోచుకునేందుకు చేసిన చట్టం అది. ఎలాగైతే సిబిఐ ఏమంటుంది, ఈడీ ఏమంటుంది, అరవింద్ కేజ్రీవాల్ చట్టబద్ధంగా అవినీతి చేసేందుకు కొత్త చట్టం తీసుకొచ్చారని చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడు కూడా ల్యాండ్ పూలింగ్ అనే చట్టం ద్వారా దోచుకునేందుకు, చట్టబద్ధంగా దోచుకునేందుకు, అవినీతి చేసేందుకు ఒక చట్టం తీసుకొచ్చారు. సో ఇది కోర్టు దృష్టికి తీసుకెళ్తే డెఫినెట్గా సిబిఐ కేసు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి వాళ్ళ మీద వాళ్ళు కేసు వేసుకోవాలి, లేకపోతే బీజేపీ వాళ్ళు వేసుకోవాలి. బీజేపీ నడిచేదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్తో నడుస్తుంది. ఇంకా వాళ్ళ మీద వాళ్ళు కేసులు ఎందుకు పెట్టుకుంటారండి? ఇక్కడ వాళ్ళు పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు ఎవరు పెట్టారు కేసులు? అప్పుడు పి శంకర్రావు అనే ఒక ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మన హైకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాస్తే
పిల్ కూడా కాదు, లెటర్ రాస్తే ఆయన దాన్ని సుమోటోగా స్వీకరించి కేసు ఫైల్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. 2011లో 12లో లెటర్ రాశారు పి శంకర్రావు. దాని ఆధారంగానే హైకోర్టు కేసు ఫైల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు కానీ కేసు వేయచ్చు కదా. లక్ష్మీ పార్వతి గారు గతంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేస్తున్నారు. సో మళ్ళీ లక్ష్మీ పార్వతి గారు కేసు వేయచ్చు. ఇది అవినీతి, పెద్ద భారీ స్కామ్, దీని మీద విచారణ జరిపించాల్సిందని లక్ష్మీ పార్వతి గారు వేయచ్చు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేయచ్చు, లేకపోతే మీరు నేను వేయచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేయచ్చు, ప్రజలందరూ వేయచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే, అంగన్వాడీలకి హామీలు ఇచ్చి మోసం చేశాడు, ఆశా వర్కర్లకి హామీలు ఇచ్చి మోసం చేశాడు, వాలంటీర్లకి మీకు జాబ్ ఇస్తానని చెప్పి వాళ్ళకి మోసం చేశాడు, అలాగే అమ్మఒడి ఇంకా ఇవ్వలేదు, అలాగే ఆడబిడ్డ నిధి నెలకి 1500 రామనాయుడు గారు ఏం చెప్పారు, నెలకి 1500 చొప్పున ఏడాదికి 18,000, 5 సంవత్సరాలకి 90,000, అంటే 5 years ప్రతి నెల ఇస్తామని చెప్పారు ఆయన. 10 నెలలు అయిపోయి 11వ నెల వస్తుంది, ఆల్రెడీ 90,000 లాస్, వీళ్ళకి నష్టపోయారు. మొన్న ఒక వాలంటీర్ చెప్తుంది, మాకు నెలకి 10 నెలలు జీతం ఇస్తా అన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు, మాకు 10,000 అప్పు పవన్ కళ్యాణ్ గారని ఆమె అంటుంది. అంటే వాలంటీర్ల గురించి మాట్లాడుకుంటే ఒక్క నిమిషం, వీళ్ళందరూ రైతులు, ఆక్వా రైతులు, మిర్చి రైతులు, రైతు భరోసా అందని రైతులు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు. వక్ఫ్ బోర్డుకి సపోర్ట్ చేసినందుకు ముస్లిం సామాజిక వర్గం మొత్తం చంద్రబాబు నాయుడు మీద ఆగ్రహం ఉంది. సో వీళ్ళందరూ కలిసి లెటర్ రాస్తే, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కలిసి మమ్మల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, అబద్ధం చెప్పి మాకు ఓట్లు వేయించుకున్నారు, మాకు ఇవ్వడానికి, ప్రజలకు ఇవ్వడానికి పైసా లేదంటున్నారు, ఆయన దోచుకోవడానికి లక్షల కోట్లు దోచుకుంటున్నారా, ఇది ఒకసారి దీని మీద విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ప్రతి ఊరు నుంచి 1000 మంది, 2000 మంది, 5000 మంది లెటర్స్ రాశారనుకోండి. ఆ గ్రామ జనాభాని బట్టి, ఒక గ్రామం ఉంది 2000 మంది జనాభా, దాంట్లో ఆశా వర్కర్లు ఉంటారు, అంగన్వాడీలు ఉంటారు, వాలంటీర్లు ఉంటారు, అమ్మఒడి అందని తల్లులు ఉంటారు, ఆడబిడ్డ నిధి అందని తల్లులు ఉంటారు, ఫ్రీ బస్సు అందని తల్లులు ఉంటారు, రైతులు ఉంటారు, రైతు భరోసా అందని రైతులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఆ 2000 మందిలో వీళ్ళందరూ కలిసి తలా ఒక గ్రామంలో లెటర్ రాసి, డీటీపీ చేయించుకుని లెటర్లు రాసి, ఆ లెటర్లన్నీ పోగేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రిజిస్టర్ పోస్ట్ పంపించారనుకోండి, లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ రిజిస్టర్ పోస్ట్ పంపించారనుకోండి, ఇట్లా ప్రతి గ్రామం నుంచి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి లారీల్లో వెళ్తాయి దీని మీద సిబిఐ విచారణ జరగాలి అని. ఆ భారీ స్థాయిలో కనుక వినతి పత్రాలు వెళ్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, లేకపోతే హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ వాళ్ళు ఆదేశించకుండా ఉంటారా? అంటే ప్రజలు కానీ ఎవరైనా ప్రభుత్వానికి ఎదురెళ్తారంటారా? ఎందుకు ఎదురెళ్ళరండి? నాకు ఇవ్వడానికి, నాకు ఇస్తాన్న డబ్బులు నాకు ఇవ్వలేకుండా నాకు కడుపు మండుతుంటే నువ్వు దోచుకుంటావా? నువ్వేమో దోచుకోవడానికి డబ్బులు ఉన్నాయా, నాకు ఇవ్వడానికి డబ్బులు లేవా? ఈ ఆలోచన వచ్చింది అనుకోండి ప్రజలకి. ఏముంది, ఇప్పుడు అందరూ పిల్లలు ఏంటి, వేసవకాలం సెలవుల్లో ఉన్నారు, కాలేజీ పిల్లలు. అరే బాబు, కావాలంటే ఆ వినతి పత్రం ఫార్మాట్ మీకు నేను ఇస్తాను, ఏం రాయాలి లెటర్, అది డిస్క్రిప్షన్లో పెట్టండి, లేదా డిస్ప్లే చేయండి, వెళ్ళి డీటీపీ చేయించుకుని బాబు అని వెళ్ళి ఒక గ్రామంలో 2000 మంది ఉన్నారు అనుకోండి, ఒక 1000 కాపీలో 1500 కాపీలో పట్టరండి అంటే ఆ పిల్లలు వెళ్ళి పట్టుకొస్తారు. రంటారు బాబు, ఒక్కొక్కడు వెళ్ళి 10 మంది దగ్గర సంతకాలు తీసుకురండి అనుకోండి. కాలేజీ స్టూడెంట్లు అంటే డిగ్రీ, ఇంటర్, 10th క్లాస్ వీళ్ళు స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి సంతకాలు పెట్టించుకొచ్చిన తర్వాత అందరూ కలిసి రిజిస్టర్ పోస్ట్ ఒక కాపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, ఒక కాపీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పంపించారనుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా తలుచుకుంటే పెద్ద విషయం కాదు. మొన్నేంటి, మీరు బస్సులో టికెట్ చెల్లించొద్దు, వీడియో చూపించిందంటే చూపించారు. ఇది కూడా ప్రజలకి ఆలోచన వచ్చిందనుకోండి, మాకు ఇవ్వటానికి పైసలు లేవు, పైసా తీయడానికి నీకు లేవు, డబ్బులు లేవు అని చెప్తున్నావు, నువ్వు 1,00,000 కోట్లు దోచుకుంటావా అనే ఆలోచన వచ్చిందనుకోండి, రాస్తారు. ఎస్పెషల్లీ ముస్లిం సామాజిక వర్గం వాళ్ళు పీకల దాకా కోపం మీద ఉన్నారు, వక్ఫ్ బోర్డు సపోర్ట్ చేస్తావా అని. వాళ్ళందరూ మాకు మోసం చేస్తావా, మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పి వాళ్ళు రావచ్చు. తలుచుకుంటే పెద్ద విషయమే కాదు, పెద్ద ఉద్యమం అయిపోద్ది. సో మీరు ఇందాక అన్నట్లు వాలంటీర్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారంటే వాలంటీర్ వ్యవస్థకి మనం రెట్టింపు జీతాలు కానీ ఇంకా మంచి స్టేజ్ కానీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి గతంలో చెప్పారు. బట్ ఇప్పుడు ఏంటంటే వాలంటీర్కి పదోన్నతులు కానీ జీతాలు ఇచ్చేకి వీల్లేదు. మరి గత ప్రభుత్వం ఎలా ఇచ్చిందో మాకు తెలియదు అంటే దీన్ని ఎలా చూడాలంటారు? పాపం నయవంచన, నమ్మక ద్రోహం, దగ, ద్రోహం, కుట్రకి మారు పేరే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కాపులందరి చేత ఏమని పార్టీ పెట్టించారు, నేను మీకోసం పార్టీ పెట్టాను, మీ జీవితాలు బాగు చేయడం కోసం పార్టీ పెట్టానని చెప్పారు. మొన్న ఏమంటున్నాడు ఆయన, నేను ఎప్పుడూ చెప్పాను ఈ పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, చంద్రబాబు నాయుడుకి బినామీలాగా వ్యవహరిస్తున్నాడు. ఆయన వ్యవహార శైలి చూస్తే పవన్ కళ్యాణ్ పార్టీలాగా కనబడట్లేదు, చంద్రబాబు నాయుడు అడుగులకి మడుగులొత్తిలాగా కనబడుతుంది, పార్టీ ఆయనది కాదని నేను ఎప్పుడూ చెప్పాను. అంటే ఆయన బిహేవియర్ చూస్తే అట్లా కనబడుతుంది. సో మొన్న ఏమన్నాడు, నేను 2014 నుంచి నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే నాకు అంత బలం లేదన్నాడు. ఆయనే ఒప్పుకుంటున్నాడు, నేను చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడానికే వచ్చానని. సో ఆయన ఏమని చెప్పి ఓట్లు వేయించుకున్నాడో దానికోసం పార్టీ పెట్టలేదు ఆయన, చంద్రబాబు నాయుడు గారి కోసమే పార్టీ పెట్టాడు ఆయన. సో ఆయన అందరినీ మోసం చేశాడు. ఓట్లు వేసుకున్న అభిమానులని, కాపు సామాజిక వర్గాన్ని, ప్రజలని అవినీతి రహిత రాజకీయాలు చేస్తానని, ధనరహిత రాజకీయాలు చేస్తానని ఏవేవో చెప్పాడు. అన్నీ మోసం, దగ, కుట్ర. సో మళ్ళీ బట్టబయలైంది. సో వాలంటీర్ల విషయంలో ఆయన ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు జీతం ఎక్కడి నుంచి ఇచ్చారో, ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారో లేదో మాకు తెలియదు అన్నాడు. ఆ వాలంటీర్లు వచ్చి మొన్న ఒక ఆమె వీడియో చేస్తుంది, ఆ అమ్మాయి కడుపు రగిలిపోతుంది, మాకేమో ట్రెజరీ నుంచి డబ్బులు పడ్డాయని ఆమె చూపిస్తుంది, ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అంటే పచ్చి అబద్ధాలు చెప్పడంలో వీళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దిట్ట. జగన్మోహన్ రెడ్డికి ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆయన అబద్ధం చెప్పడు. ఆయన ఇస్తే ఇస్తానని చెప్తాడు, లేకపోతే ఇవ్వలేనని చెప్తాడు, అబద్ధం చెప్పడు. వీళ్ళు చేసి మీకు నేను 5 కాదు 10 ఇస్తా అన్నాడు, 5 కాదు 10 జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చాడో వీళ్ళు అలాగే ఇవ్వచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి వాలంటరీ అని ఇచ్చాడు. వాలంటరీ అంటే జాబ్ కాదు, స్వచ్ఛంద సేవ, స్వయం సేవ కిందనే మీరు ఇస్తే దానికి ఆనరేరియం ఇస్తారు, అంటే గౌరవ వేతనం ఇస్తారు. ఆ గౌరవ వేతనం ఇచ్చి తీసుకో. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో నువ్వు అదే చెయ్యి. మీకు చేసే ఉద్దేశం లేదు. ఇన్ని అప్పులు చేశారు, అప్పులేమో 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు దగ్గర అయిపోతుంది, డబ్బులేమో ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు దోచుకోవడానికి మాత్రం ఫుల్గా మొత్తం చేసుకున్నారు. సో ఆ వాలంటీర్ల ఎవరైతే మాట్లాడారో వీళ్ళుంటే ఆ వీడియో ప్లే చేయండి. 33,000 మందిని మేము ఆధార్ కార్డు వివరాలు తీసుకుని వెళ్ళి అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి మేము సహకరించామన్నారు కదా, అవును, దాన్ని మీరు ఆ వీడియో ప్లే చేయండి దయచేసి. సో అట్లాంటి కడుపు మండిన వాలంటీర్లు అందరూ తలుచుకుంటే ఈ చంద్రబాబు నాయుడు అవినీతి మీద సుప్రీంకోర్టు విచారణ చేయమని వాళ్ళంతటా వాళ్ళే ప్రతి గ్రామానికి వెళ్ళి లేఖలు రాయించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక కాపీ, గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక కాపీ పంపించి వాళ్ళ వంతు అంటే రాష్ట్ర ఖజానా దోపిడీని అడ్డుకోవడానికి ప్రతి ఒక్క పౌరుడు పోరాడొచ్చు. ఇది ఖజానా దోపిడీ, ఇది చంద్రబాబు నాయుడు చేస్తుంది అమరావతి అనేది. సో వాళ్ళు కూడా వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, అలాగే అమ్మఒడి అందని తల్లులు, ఆడబిడ్డ నిదని ఇది కట్ చేసుకోండి, అమ్మఒడి అందని తల్లులు, ఆడబిడ్డ అందని తల్లులు, కాలేజెస్ స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ అందని వాళ్ళు వీళ్ళందరూ కలిసి లెటర్స్ రాస్తే చంద్రబాబు నాయుడు మీద సిబిఐ కేసు పెద్ద ఆశ్చర్యమేమి కాదు. ఇందాక నవ్వారు మీరు. సో అది పెద్ద కష్టమైన పనేమి కాదు, సాధ్యమే. మనం ఇంటర్నెట్కి వెళ్ళి గూగుల్ ఓపెన్ చేసి ఆల్ ఫ్రీ బాబు అని కొడితే చంద్రబాబు నాయుడు ఫోటో ఇంతకుముందు వచ్చేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వస్తుంది. నిజమా? మీరు కొట్టి చూడండి ఒకసారి, ఆల్ ఫ్రీ బాబు అని కొట్టి చూడండి. గ్రాక్ని అడగండి హూ ఈజ్ ఆల్ ఫ్రీ బాబు అని. ఎందుకంటారు అట్లా? అంటే ఆయనకి హామీలు ఇచ్చి ఎగ్గొట్టడం బ్రాండ్. ఇప్పుడు రోసయ్య గారి జమానా నుంచి, ఇప్పుడు కాదు, రోసయ్య గారి జమానా నుంచి చెప్తున్నారు. ప్రజలు ఎట్లా నమ్మారో నాకైతే అర్థం కాదు. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, మొన్న ఎన్నికలలో ఈవీఎంల మాయ వల్లనే ప్రభుత్వం మారింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. ఆ జనంలో 10% కూడా పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి రావట్లేదు. సో దాన్ని బట్టి ప్రజాదరణ ఎవరికి ఉందో మనకు అర్థమైపోతుంది. మొన్న ఎన్నికల్లోనే ఓట్లు వేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పర్యటనకి వెళ్ళినా సరే కిక్కిరిసిన జనం.
పవన్ కళ్యాణ్ వెళ్తే లేరు, చంద్రబాబు నాయుడు వెళ్తే లేరు జనం. ఈ రోజున మీరు వెళ్ళి మైక్ ఎవరి ముందర పెట్టినా కానీ మేము ఎందుకు వేసాము? ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ మోసపోయారు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. రాష్ట్రంలో ప్రతి పౌరుడు మోసపోయాడు. మొన్న ఎన్నికల్లో ఓటేసిన ప్రతి ఓటరు మోసపోయాడు. జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ఓటరేమో ఆయన ఓటు మాయమైనందుకు మోసపోయాడు. టీడీపీకి ఓటేసిన ఓటరేమో నమ్మి హామీలు ఇస్తారని నమ్మి ఓటేసి ఇప్పుడు బాధపడుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళు మోసపోయారు, చంద్రబాబు నాయుడుకి ఓటేసిన వాళ్ళు మోసపోయారు. ఆయనేమో ఓటేమో జగన్మోహన్ రెడ్డికి వేస్తే అది వెళ్లకుండా బదిలీ అయ్యి వాళ్ళు మోసపోతే, టీడీపీ ఓటేసిన వాళ్ళేమో మాకేదో పొడిచి ఇచ్చేస్తారు, ఆకాశంలో త్రిశంకు స్వర్గం చూపించాడు అరచేతిలో, అది అమలు చేస్తారని వీళ్ళు మోసపోయారు. సో ఈ ఆల్ ఫ్రీ బాబు అంటే నమ్మించి మోసం చేయటమే ఆల్ ఫ్రీ బాబు. సో ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యాడు. ఒకసారి ఏదేమైనప్పటికీ మొత్తానికి మీరన్నట్టు ప్రజలు వ్యతిరేకత పెరిగి సిబిఐ కేసు అయ్యే స్టేజ్కి వెళ్తారు చంద్రబాబు అంటారు. అంటే ప్రజల్లో చైతన్యం వస్తే, ప్రజలు కడుపు పండి ఉన్నారు. మాకు ఇస్తాన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవంటున్నారు, కానీ ఆయన దోచుకోవడానికి మాత్రం లక్షల కోట్లు ఉన్నాయా అనేది వాళ్ళకి అర్థమైతే, మనం ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ద్వారా వాళ్ళకి అర్థమైతే, మాకు ఇవ్వడానికేమో డబ్బులు లేవంటున్నారు, ఆయనేమో లక్షల కోట్లు దోచుకుంటాడా అని వాళ్ళకి దాంట్లో పాయింట్ ఉందని అనిపిస్తే, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బు ఆయన దోచుకుంటున్నారు. అక్కడ భూములు ఇచ్చిన రైతుల ముసుగులో వాళ్ళు దోచుకుంటున్నారు. అక్కడ భూములు ఇచ్చిన రైతులు అంటే రైతులు ఎవరు లేరు, అక్కడ అందరూ వీళ్ళు కొనేశారు. దాదాపు 60 to 65% భూములు కొనేశారు వేరే వాళ్ళు. సో వాళ్ళు లాభపడుతున్నారు. అటు రైతులు లాభపడట్లేదు, ఇటు ప్రభుత్వము లాభపడట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూశారుగా, ఇది ఈనాటి చింతా రాజశేఖర్ గారి విశ్లేషణ. మరో విశ్లేషణతో మన ముందుకు ఆయన వస్తారు. థ్యాంక్ యూ.